హాయ్ గైస్, ఈరోజు అయితే జలంధర్ పోతున్నాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ హైలైట్స్లో చూసే ఉంటారు, గుడికి వెళ్తున్నాం, దేవి తలాబ్ మందిర్. అండ్ ఇదైతే రోబో పార్క్, తెలిసిందే, ఎల్పియూలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రోబో పార్క్. ఇది వెళ్ళాలి. టైం అయితే 5:30 PM అవుతుంది. అక్కడికి 6 కల్లా వెళ్ళిపోతే యూని హెల్త్ సెంటర్, యూని హాస్పిటల్ దీని ఎదురింగి ఆల్రెడీ మొన్నటి వీడియోలో చూశారు, మెట్ల బాబాయ్ ఉందేడే. నేను ఎక్కడికి వచ్చి 1/2 గంట అవుతుంది, కూర్చోడానికి ఒక్క బల్లా ఖాళీ లేదు. చూడు అట్లుంటుంది కాలేజీ వ్యాపారం. ఇప్పుడే మెయిన్ గేట్ బయటకు వచ్చాం. ఇంకా ఇప్పుడు ఆటోకు పోవాలా బస్సుకు పోవాలా డిసైడ్ చేయాలి. ఆటో వాడిని అయితే మాట్లాడితే 600 అడుగుతుండు. నియర్లీ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ మా వాళ్ళందరూ తెలివిగల వాళ్ళు కాబట్టి 600 ఎందుకని బస్సుకు పోదామన్నారు. బస్సు ఎక్కాము. ఇంకా బస్సు అయితే ఇక్కడ నుండి జలంధర్ దిగాలి, 20 రూపీస్. మళ్ళీ అక్కడ నుండి ఎంతో ఇంకా తెలీదు, అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇది పంజాబ్లో బస్సు ఎట్లా ఉంటాయి అన్నమాట, లైట్లు వేసుకొని, డిస్కో లైట్లు. ఈ టికెట్లు పేపర్ టికెట్లే, 20 రూపాయలు. మేమైతే రామ్ మండీలో దిగాం. రామ్ మండీ నుండి ఆటో మాట్లాడుకోవాలి. ఇక్కడ నుండి పర్ హెడ్ 40 రూపీస్ ఛార్జ్ చేసిండు. డైరెక్ట్గా టెంపుల్ కాడ దింపుతా ఉండు. ఇంకెళ్ళాలి. టెంపుల్ అయితే బయట నుండి చూడటానికి సూపర్ అదిరిపోయింది, మొత్తం లైట్లతో. నవరాత్రులు బాగా జరుపుతారంట ఇక్కడ. ఇదైతే లోపల వ్యూ. ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎట్లా ఉంది. ఇక్కడ మనం చెప్పులు స్టాండ్లో చెప్పులు ఇచ్చేసి టోకెన్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ ముడుపులు అనుకుంటా చాలా ఉన్నాయి, మూటలు మూటలు కట్టి ఇక్కడ బయట పెట్టారు. గోవిందా మెయిన్ టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నాం. మెయిన్ టెంపుల్ నుండి బయటికి రాగానే ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ 5 దీపాలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయంట చిన్న చిన్న గుళ్ళు లోపలే, అవి మొత్తం చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ వచ్చేసి రాముడు గుడి ఒకటి ఉంది, శివుడు గుడి ఒకటి ఉంది. అవన్నీ కవర్ చేయాలి. చూద్దాం ఏం.
ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో రాముడి గుడి ఉందని చెప్పా కదా, ఇదే రాముడి గుడి. ఇది కూడా బాగానే ఉంది. ఈ గుడి కూడా, ఆ గుడి పక్కనే ఆంజనేయ స్వామిది ఉంది. ఒక 10 అడుగులు 15 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా గొంత చెప్పగా यार भाई అయితే సింహం లోపల ఉన్నాం. ఏందిరా పారా బాబు మొత్తం ఆర్టిఫిషియల్ ఏమయ్యా అంటే క్రియేటివిటీ బాగుంది. ఇక్కడ మళ్ళీ ఇది ఇందాక అన్నా కదా ఆంజనేయ స్వామి స్టాట్యూ ఒకటి ఉందని. ఇదే దగ్గర దగ్గర ఒక 15 అడుగులు ఉండొచ్చు. అండ్ ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు అయిపోయినాయి. ఇంకొక 2 ఉన్నాయంట. ఇంకోటి రాముడిది ఉంది, వెళ్ళాలి అక్కడికి. ఆ రాముడి గుడి కాడ ఇగో ఇక్కడ ఈయన అందరినీ కూర్చోబెట్టి బొట్లు పెడతాడు. ఇది అయిపోయిన తర్వాత అక్కడ కొలంబస్ ఒకటి ఉందంట చిన్నదే, ఆ కొలంబస్ ఎక్కాలి. ఇది ఇక్కడ కామన్ ప్రసాదం అందరికీ, అన్ని గుళ్ళల్లో ఒకటే అనమాట. అది ఆ పటిక బెల్లం అది ఇస్తారు. ఇదే రాముడి గుడి, రాముడు సీత, సారీ కృష్ణుడు. ఇది ఏమో అంజన్న స్వామి. దీని తర్వాత ఆల్మోస్ట్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. 10K క్లోజ్ చేస్తారు. ఇంక వెళ్ళిపోవాలి మేము కూడా. ఇందాకలో మేము నడుచుకుంటూ పోయాం కదా, ఇగో అదే ఇది వెనక నుండి శివుడిది.
వెంకీ 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 వీడియో లాస్ట్ లోనే వచ్చింది, ముందు వీడియోని అక్కడ మర్చిపోయా. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇది బయట మొత్తం వెళ్ళిపోవాలా. టైం అయితే 9 అవుతుంది. వెళ్ళి ఇక బయట ఏదో ఒకటి తినేసి హాస్టల్కి వెళ్ళిపోవాలా. లీవ్ 10:45 దాకే పెట్టాను. చూడండి ఒకసారి. ఇప్పుడే దర్శనం మొత్తం అయిపోయింది. మొత్తం మంచిగా చూసుకోవాలంటే ఒక 3 అవర్స్ స్పెండ్ చేస్తే మొత్తం అన్నీ చూసుకోవచ్చు. ఇక మళ్ళీ కుదిరితే నెక్స్ట్ టైం వద్దాం. బాయ్. ఇప్పుడే లోపలికి వచ్చాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం. మొత్తం తిరిగి గుళ్ళో గంట ఏంటి, దగ్గర దగ్గర 3 గంటలు ఉన్నాం గుళ్ళో. అండ్ ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిని లోపలికి వచ్చాం. టైం వచ్చేసరికి 11 PM అవుతుంది. వెళ్ళి ఇక పడుకోవాలి. రేపు మళ్ళీ మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాలి. అక్కడున్న అమ్మవారిని నిమజ్జనం చేస్తారంట. సరే గ్యాస్, ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్, టాటా, సీ యూ, గుడ్ నైట్.